I don't want to make it more complicated. Principles will decide only the consequences of your behavior. మనకున్నటువంటి సూత్రాలు జీవితంలో పెట్టుకున్నవి మన బిహేవియర్ యొక్క రిజల్ట్ ని మాత్రమే డిసైడ్ చేస్తుంది. దానికన్నా గొప్పది, ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ప్రిన్సిపల్స్, కానీ దానికన్నా గొప్పది వాల్యూస్, విలువలు. వాల్యూస్ డిటర్మైన్ అవర్ బిహేవియర్ ఓన్లీ. మనకున్నటువంటి నియమాలు మన బిహేవియర్ తర్వాత వచ్చేటటువంటి పరిణామాల్ని ప్రభావితం చేస్తే, మన బిహేవియర్ నే ప్రభావితం చేసేది మనకున్నటువంటి విలువలు, వాల్యూస్. I think I am clear. Yes or no? Principles decide the consequences of behavior. మనం చేసినటువంటి కాండక్ట్ తర్వాత వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ని మాత్రమే ప్రభావితం చేస్తే, మన బిహేవియర్ నే ప్రభావితం చేసేది మనకు ఉండేటటువంటి వాల్యూస్, విలువలు. ఆ విలువలు కరెక్ట్ గా ఉంటే మీరు ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ప్రపంచంలో లేదా మీ కుటుంబంలో ఉన్నతమైన క్యారెక్టర్, పర్సనాలిటీ కలవారు అనిపించుకుంటారు. గొప్ప వాళ్ళగా తయారు చేయడం మా లక్ష్యం. వండర్ఫుల్ సార్. దెన్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us have to have that values. మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రిన్సిపల్స్ వరకే పరిమితం చేయొద్దు, సూత్రాల వరకే పరిమితం చేయొద్దు. నేను ఉదయం లెగాలి, వాకింగ్ చేయాలి, ఇలా నవ్వకూడదు, గట్టిగా చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, నా కాండక్ట్ ఇట్లానే ఉండాలి, ఇది ఇంతవరకే పరిమితం చేయొద్దు. దానికన్నా బియాండ్ వాల్యూస్, మన విలువలు, కోర్ ప్రిన్సిపల్స్ అంటారు. ఆ కోర్ ప్రిన్సిపల్స్ ని మనం కరెక్ట్ పాత్రలో పెడితే కోట్లు సంపాదించడం ఈజీనే, పదవులు సంపాదించడం ఈజీనే, ఉద్యోగాలు సంపాదించడం ఈజీనే. ఇందాక సార్ చెప్పారు, చాలా మందిని ప్రభావితం చేయాలి, గొప్ప వాళ్ళని క్రియేట్ చేయాలి, సృష్టించాలి, అది కూడా ఈజీనే. వాటన్నిటికీ కావాల్సింది మన వాల్యూ సిస్టమ్ ని ఒకంత చెక్ చేసుకుంటూ దాన్ని అంతర్లీనంగా ఇంబైబ్ చేసుకోగలగాలి. దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అ స్టూడెంట్ ఇన్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్.